పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల కృతజ్ఞతా ప్రార్థన. మనమందరం కలిసి ఏకీభవించి ప్రార్థనలో పాలు పంపులు పొందుకుందాము. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. జీవాధిపతి, కరుణామయుడా, ఆశ్చర్యకరుడా, సకల స్తోత్రములకు అర్హుడా, సమాధానకర్త అయిన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి ప్రభువా, ఈరోజంతటిలో మమ్మును మీ కృపలో కాపాడి భద్రపరచి రక్షించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, మరి మా వ్యాపార పనులలో, ఉద్యోగ పనులలో, చేతి పనులన్నింటిలో, జీవన ఉపాధికి సంబంధించిన పనులన్నింటిలో మీ కృపను, కాపుదలను, రక్షణను మాకు కలుగజేసి ఈరోజు మొత్తం మేము క్షేమంగా ఉండగలిగామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మా పనులన్నింటినీ ముగించుకొని మేము అనేక ప్రమాదాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మీ దూతలను మాకు కావలిగా ఉంచి మమ్మల్ని రక్షించిన విధానమును బట్టే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మేము మా పనులలో నిమగ్నమై ఉన్నప్పుడు మాకు తెలియకుండానే అనేక ప్రమాదాల నుండి, శోధనల నుండి మమ్మల్ని మీరు రక్షించిన ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము దేవా. ఇదిగో తండ్రి, పనుల నిమిత్తం బయటికి వెళ్ళి మరలా మేము క్షేమంగా ఇంటికి చేరుకోగలిగామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మా నీతి కాదు, మా భక్తి కాదు, మా శక్తియుక్తులు ఏవీ కావు తండ్రి. కేవలం మీ కృపలో మాత్రమే మాకు క్షేమం కలదు తండ్రి, రక్షణ కలదు తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, ఇంకా ఎవరెవరైతే బిడ్డలు తమ తమ పనుల నిమిత్తము, తమ జీవనోపాధి నిమిత్తము బయటకు వెళ్ళి ఉన్నారో వారిని అందరినీ క్షేమంగా మీరు నియమించిన ఆయా ఇళ్లకు చేర్చి వారి కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుతించుకునే, మహిమపరుచుకునే మహాభాగ్యాన్ని వారికి ఇవ్వండి తండ్రి. ఇదిగో ప్రభువా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే దూరపు ప్రయాణాలు చేయుచున్నారో ఆ బిడ్డలందరి ప్రయాణం అంతటిలో మీ కృపను, మీ రక్షణను వారికి తోడుగా ఉంచి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి గమ్యాలకు వారు క్షేమంగా చేరుకున్నట్టుకు సహాయం చేసి ఆశీర్వదించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తమ తమ విధులను నిర్వర్తించడానికి వెళుతున్న ప్రభుత్వ ఉద్యోగులను, ప్రైవేటు ఉద్యోగులను, పోలీసులను, సైనికులను, వైద్య శాఖ వారిని, పారిశుద్ధ్య కార్మికులను, విద్యుత్ శాఖ వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశీర్వదించండి తండ్రి. వీరందరూ తమ విధులను నిర్వర్తించే క్రమంలో వారికి మీ కృపను, మీ రక్షణను తోడుగా ఉంచి నడపండి తండ్రి. ఇదిగో ప్రభువా, తమ బాధ్యతలను వారు నిర్వర్తించుటలో మీకు మహిమకరంగా వారి బాధ్యతలు నిర్వర్తించేలాగా వారికి శక్తి సామర్థ్యాలను కలుగజేసి నడిపించండి తండ్రి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో వర్షం అధికంగా పడుచుండగా దీనులను, ఏ ఆదరణ, ఆశ్రయం లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన అన్నపానీయాలను, ఆదరణను, ఆశ్రయాన్ని వారికి కలగజేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో మేము అందరం మా కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుతించుకొని, మహిమపరుచుకొని, కనపరుచుకునే మహాభాగ్యాన్ని మీరు మాకు కలగజేసినందుకే మీకు కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ విధంగా మిమ్మల్ని అనుదినము మేము స్తుతించుకొని, మహిమపరుచుకునే మహాభాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. మీ కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరచండి తండ్రి. భద్రపరిచి, రక్షించి, ఆశీర్వదించి అట్టి మహిమను, ఘనతను, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.